టోటల్ ప్రపంచమే మన భారత ప్రజాస్వామ్యాన్ని హర్షిస్తుంది. ఇంత గొప్ప ప్రజాస్వామ్యం అనేది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఏదైతున్నదో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్య వేదిక, ప్రజాస్వామ్య దేశం ఏది లేదు అని చెప్పని హర్షిస్తుంది మొత్తం ప్రపంచమంతా. మరి అటువంటిది భారత రాష్ట్రపతి ఏదైతుందో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సమయం ఇవ్వకపోవడం ఇంతకంటే దురదృష్టం ఏమైనా ఉంటా? అదే ఇంతకంటే దురదృష్టం ఏమైనా ఉంటుందా అంటున్నా నేను. మీరు ఒక డెలిగేషన్ ప్రభుత్వం ఏం విజ్ఞప్తి చేస్తుందో మీరు దాన్ని పరిశీలించండి. కానీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా? ఈ భారత ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ది హైయెస్ట్ ఎలక్టెడ్ పొజిషన్ ఏదైతే ఉన్నదో సామాజిక న్యాయం కల్పనలో భాగంగా మా సమస్య చెప్పుకుంటామంటే కూడా భారత రాష్ట్రపతి అవకాశం ఇవ్వకపోవడం అంటే ఇంతకంటే దురదృష్టం ఏముంటుంది? మీ నిర్ణయం ఏముంటుంది తర్వాత విషయం. అది మీ నిర్ణయం ఏముంటుంది తర్వాత విషయం. కనీసం చెప్పుకుంటామంటే కూడా నువ్వు సమయం ఏమంటే ఏమన్నట్ట? ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ అన్డెమోక్రటిక్ ఇంతకంటే అప్రజాస్వామికం ఏది ఉండదు అని చెప్పంటున్నా. మన హిందూ మతంలో ఏదైతే ఉందో మనం ఎవరైతే బలహీన వర్గాలుగా ఓబీసీలుగా గుర్తిస్తామో, బీసీలుగా గుర్తిస్తామో వాళ్ళకి 25% రిజర్వేషన్ పొందుతుంది. వీళ్ళు మైనారిటీలలో ఏదైతే ఉందో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి యొక్క వర్గాలు, నాట్ ది ఎంటైర్ ముస్లిం రిలీజియన్. దాంతో మీ ఖాన్, పఠాన్, సున్నీ లేరు. మా డ్రైవర్ ఉన్నాయి ఎప్పుడు చెప్తుంటా నేను పాపం. బట్ ఈజ్ నాట్ సోషల్ బ్యాక్వర్డ్. వాడికి ఏదైతే ఉందో రిజర్వేషన్ లేదు. ఇది రిలీజియన్ బేస్ కాదు. ఇది ఇంకొక అంశం మీకు నేను క్లారిటీ చేయవలసింది ఏంటంటే ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ముస్లింలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు ఏదైతే 4% రిజర్వేషన్ కల్పిస్తున్నదో దాన్ని సుప్రీంకోర్టు ఏదైతున్నదో రక్షణ దాన్ని ఏదైతుందో అనుమతించింది. ఇది గమనించాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంటే ముస్లింలకి 4% రిజర్వేషన్ అమలు చేయబడుతుందో ఇది సుప్రీంకోర్టు అనుమతితోని కొనసాగుతున్నది. ఒకటి భారత రాష్ట్రపతి సమయం ఇయ్యక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం తెలంగాణ ప్రజానికైనా గౌరవపరిచినట్టు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదు. ఈజ్ అన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 4 crore 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఏదైతుందో అధినేత. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 4 కోట్ల ప్రజానీకానికి అధినేత ఆయన. అను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఒక విజ్ఞప్తికి డెలిగేషన్ అనుమతి కొట్టి ఇయ్యరు అంటే ఇంతకన్నా మోస్ట్ అన్డెమోక్రటిక్. అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఇది ఒక భాగం అవునా కాదా? దానికి భారతీయ జనతా పార్టీ మీరు ఆ ముస్లింలను తీసేయండి. అసలు ముస్లింలను కొత్తగా కలిపింది అది కూడా చెప్పండి. దయచేసి నాకు కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. రామచంద్రరావు గారు పెద్ద న్యాయశాస్త్ర కోవిదుడు. కిషన్ రెడ్డి గారు రాజకీయ
పరిజ్ఞాని, ఆయన అంత అనుభవం గల నాయకుడు కిషన్ రెడ్డి గారు. మొన్నటి బిల్లు వీళ్ళు ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి యొక్క బీసీ కులాలకు అదనంగా లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్, అది ఏ మతమన్నా కానివ్వండి, ఏదైనా కొత్తగా కలిపిండ్రు, ఈ కులం కలిపిండ్రు, ఇందులో మీరు ఇది తొలగించండి అని చెప్పాడు. కొత్త ఏదైనా కలిపినారా దాంట్లో? ఇలా భారత రాజ్యాంగంలో దయచేసి అందరు గమనించాలా బాబు, మీరు కూడా చెప్పండి, మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించే అటువంటి అవకాశం లేదు. అది ఏ మతమే కానీ భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు. అది హిందూ మతమే కానీ, ఇసాయే కానీ, ముస్లిమే కానీ, అది ఏ మతమే కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పనకి ఏదైతుందో భారత రాజ్యాంగంలో చోటు లేదు. వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో వివరించింది, దళితులకు ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఉండే ఒక సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని పాపులేషన్ బేసిస్ రిజర్వేషన్ వల్ల కల్పనకి ఏదైతుందో అంత రాజ్యాంగంలో పొందుపరిచి, బలహీన వర్గాలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి, బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలను గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి స్కోప్ ఇచ్చి, దీన్ని మనం ఎంత చేస్తున్నాం, 42 చేయాలని భావిస్తున్నాం. అంటే పెరిగేది 13 అని చెప్పినా కదండి, 13ను 29కి నువ్వు ప్రపోర్షనేట్గా డివైడ్ చేయి. ఈ పెరిగే 13% ఏదైతుందో ఇప్పుడు అమలు అవుతున్న 29%కి ప్రపోర్షనేట్గా దాన్ని డివైడ్ చేయి. అంతే కదా బాబు, మీరు ఏమన్నా మీకు అనుమానం ఉంటే నన్ను 29 13 డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 4% ఏదైతే ముస్లిం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి ఉన్నారో వాళ్ళ 1.8 పెరుగుతుంది. అమాంగ్ దిస్ 13 13లో ఏదైతున్నదో ముస్లిం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి పెరగబోయేది ఎంత? 1.8. మీరు లెక్కలు చేయండి, మీరు గూగుల్ అంటే దాన్ని మొట్టగా కంప్యూటర్ అది ఉంటుంది, కొట్టుకోండి. 29 13 అయితే 4కి ఎంత? 29 13 అయితే 4కి ఎంత? అంతే కదండి, 4కి ఎంత? 1.8. అంటే 4 + 1.8 ఎంత అవుతుంది? 5.8. ఈ 5.8 రిజర్వేషన్ ఎందులో? కేవలం విద్యా ఉద్యోగాలలో. ఈ 4 + 1.8 5.8 అవుతుంది కదా. ఈ 4 + 1.8 5.8. ఈ 5.8 ఎందులో? విద్యా ఉద్యోగాలలో. స్థానిక సంస్థల్లో దెర్ ఇస్ నో కేటగరైజేషన్. గమనించాలి, స్థానిక సంస్థలు కల్పింపజేయబోయే 42%లో ఎవరికి ఎంత అనేది అందులో డివిజన్ లేదు, నో కేటగరైజేషన్. 42% ఈజ్ ఫర్ ఎంటైర్ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలకు అందరికీ. మరి కిషన్ రెడ్డి గారు దీన్ని తెలుసుకోవాలి ముందు. రేపు పంచాయతీరాజ్ యాక్ట్ రేపు అమలు చేయాలి పెట్టేటువంటి 42%, దర్ ఇస్ నో కేటగరైజేషన్. ఈ 42% అమల్లో ఏదైతుందో రేపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్సే కానివ్వండి, మండల పరిషత్ సభ్యులే కానీ, జిల్లా పరిషత్ సభ్యులే కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లే కానీ, నాట్ ఈవెన్ 0.1% ముస్లిం వస్తలేడు.
మీరు గత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫిగర్ ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు గతంలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫిగర్ ఉంది కదా మన దగ్గర. నాట్ ఈవెన్ 0.1%. బికాస్ మీ గ్రామీణ ప్రాంతంలో జనాభా లేదు. అమలవుతున్న 54 ఇంకా అదనంగా 13 తోడైతే 67 అవుతుంది కదా. ఈ 67 కూడా జస్టిఫికేషన్ ఉన్నది. ఈ 67 కూడా జస్టిఫికేషన్ ఉన్నది. దాన్ని కూడా ఎవరో ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావించా. ఎందుకంటే జస్టిఫికేషన్ ఇన్ ఇట్. ఇప్పుడు తమిళనాడు 69% అమలు చేస్తుంది. ప్రశ్నించకుండా 9th షెడ్యూల్లో చేర్చాలి. ప్రశ్నించకుండా దురుద్దేశపూర్వకంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుందో, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని ఒక కుచ్చిత బుద్ధితో ఎవరైనా ప్రశ్నిస్తే అటువంటి వాళ్ళను అదుపు చేస్తానికి ఇది 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పని ఇలా విజ్ఞప్తి నివేదిక. దయచేసి ఇప్పటికైనా we sincerely appeal to the President of India and the Union Home Minister. We sincerely appeal with utmost respect to the President of India. నేను మాకు సమయం ఇవ్వకపోవడం మా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ అని చెప్తూనే, మీరు ఇప్పటికైనా ఏదైతే ఉందో ఆ 50% సీలింగ్ అనేది ఉందో, గత ప్రభుత్వం 2018లో దాన్ని పొందుపరిచిందో దాన్ని సీలింగ్ తొలగించే విధంగా ఆర్డినెన్స్ మీ ముందుకు వచ్చింది. రాష్ట్ర గౌరవం మీకు నివేదించిండ్రు. దాని యథావిధిగా మీరు ఆమోదిస్తే మేము 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించే అవకాశం మాకు లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక ఓబీసీలు, బలహీన వర్గాలు, ప్రవృత్తులపై ఆధారపడేటువంటి ఒక వర్గం, వారికి ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో రేపు 42% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం. అదర్వైజ్ మాకు వచ్చే 1500 జాప్యం అయితే 10,000 కోట్లు కోల్పోతుంది. రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. మరి సెప్టెంబర్లోగా సర్పంచులకు ఎన్నికలు నిర్వహింపజేయాలన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏదైతే ఉందో మీరు సర్పంచులకు తక్షణమే రాష్ట్ర అత్యున్నతమైన ఒక న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మీరు ఎన్నికలు నిర్వహించేయండి. భారత రాష్ట్రపతి కూడా విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర సామాజిక వెనుకబడతలకు గురవుతున్న వారికి ఏదైతుందో మరి ప్రజాస్వామ్య హక్కులు కల్పింప చేయడానికి ఏదైతుందో మీ వద్ద పెండింగ్లో బిల్స్ ఏదైతుందో ఆమోదింపజేయండి అని చెప్పని చేతులెత్తి వేడుకుంటుంది. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థానం భారత రాష్ట్రపతి. ది హైయెస్ట్ డెమోక్రటిక్ పొజిషన్ ఈజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సామాజిక న్యాయం కల్పనలో భాగంగా వీళ్ళ ఓబీసీలకు ఏదైతే ప్రస్తుతం అమలు చేయబడుతున్న 29% స్థానే 42% అమలు చేయబడే విధంగా, అంటే ప్రస్తుతం అమలు చేయబడుతున్నది 29%, దాన్ని 42% అంటే పెంచబోయేది 13%. 42% అమలు చేయబడే విధంగా శాసనసభలో చట్టాన్ని ఆమోదింపు చేసుకొని
రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఆ బిల్ ఆమోదం కొరకు పంపిస్తే దాదాపు 4 మాసాలు గడుస్తుంది. మనకు తెలిసింది. ఒకవైపు ఏదైతుందో ఈ 42% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నాంచివేత ధోరణితో మన రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఏదైతున్నదో సెప్టెంబర్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహింప చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో మన కేంద్రంకి వెళ్ళి రావాల్సినటువంటి యొక్క గ్రాంట్ గ్రామీణ ప్రాంతానికి దాదాపు 1500 కోట్లు నిలిచిపోయినాయి. ఇప్పుడు మనం తక్షణమే ఎన్నికలు నిర్వహింప చేయటం లోపల జాప్యం అయినట్టయితే ఈ 1500 కోట్లు కూడా మనం నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతుందో ఎన్నికలు తక్షణమే నిర్వహింప చేయాలని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పింప చేయాలని భావించిందో ఆ 42% రిజర్వేషన్ అమలుకి ఏదైతే ఆటంకం, ఇది గమనించి ఆటంకం. ఇప్పుడు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసింది. 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ 50% మించకుండా స్థానిక సంస్థల్లో అది ఏ పదవే కానీ 50% మించకుండా అమలు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసి ఇప్పుడు ఈ 2018లో మార్పు చేయబడ్డట్టు ఒక పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా మనం ఎన్నికలు నిర్వహింపజేస్తే స్థానిక సంస్థలు 50% రిజర్వేషన్ మించే అవకాశం లేదు. టు గో వితిన్ 50%. మనము 42% కల్పింప చేయాలని చెప్పని మనం భావించి బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నివేదించారు. ఇప్పుడు 42% బీసీలకు, దళితులకు 15%, ఎస్సీలకు, ఎస్టీలకు 10%. అంటే 42 + 25 + 10 67% అమలు చేయబడాలని అంటే ఈ 50% సీలింగ్ మనకు అడ్డొస్తుంది. 50% సీలింగ్ అడ్డొస్తుంది. కాబట్టి ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా ఇది 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ 50% మించకుండా రూపొందించిందో ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.